హలో రాజమౌళి డార్లింగ్, వారణాసి టైటిల్ ఎదిరింది. ట్రైలర్ క్యాక్ ఉంది డార్లింగ్. 1 year కష్టం ఆ ట్రైలర్. థ్యాంక్ యూ ప్రభాస్. నీతో ఇదే వచ్చింది డార్లింగ్. ఒక పట్టణ తొందరగా ఫినిష్ చేయు. అంటే అది లేట్ అయినా ఆ క్వాలిటీ బాగా రావాలని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాను. అంతే డార్లింగ్. మహేష్ డార్లింగ్ లుక్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ఈవెంట్ లో మహేష్ ఎంట్రీ ఆ నంది మీద రావడం అయితే గూస్ బంప్స్ డార్లింగ్. మహేష్ బులుగు చొక్కా వేసుకుని మామూలుగా స్టేజ్ పైకి వస్తానన్నాడు. నేనే ఒప్పుకోలేదు. మహేష్ చెప్పాడుగా డార్లింగ్, విన్నాను. నువ్వు మహా మొండోడివి డార్లింగ్. నీ సంగతి నాకు తెలుసుగా. ఆ మాత్రం స్ట్రిక్ట్ గా లేకపోతే కష్టం డార్లింగ్. ఏదైనా సరే ఈ వారణాసి ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే వరకు నా లెక్క ప్రకారమే ఉంటుంది. అది మహేష్ అయినా నువ్వైనా ఇంకెవరైనా సరే అంత బాగుంది. కానీ డార్లింగ్ ఒక్కటి మాత్రం నచ్చలేదు. అవునా? గ్రాఫిక్స్ ఏమైనా ఓవర్ గా అనిపించాయా ప్రభాస్? చెప్పు, నేను సరి చేస్తా. అది సరి చేసుకునేది కాదు డార్లింగ్, తప్పు జరిగిపోయింది. నన్ను సస్పెన్స్ లో ముంచేయకుండా అసలు విషయం చెప్పు ప్రభాస్. అసలే టెన్షన్ లో ఎక్సైట్మెంట్ లో ఉన్నా. నువ్వు దేవుడి గురించి నమ్మకం లేదని మాట్లాడు. మీ డాడీ హనుమంతుడే నిన్ను నడిపిస్తున్నాడు అన్నప్పుడు నీకు కోపం వచ్చిందని చెప్పడం అస్సలు నచ్చలేదు డార్లింగ్. ఓ సదా, అంటే నిజంగానే నాకు దేవుడి పైన నమ్మకం లేదు డార్లింగ్. అయినా మహేష్ ను రాముడి గెటప్ లో చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయని చెప్పి కవర్ చేశారుగా. నువ్వు తర్వాత ఎన్నైనా చెప్పు, అది ఎవడు పట్టించుకోడు. నువ్వు దేవుడి పైన నమ్మకం లేదని చెప్పిందే మైండ్ లో ఉంది అందరికి. హిందువులు నీ పైన బగ్గుమంటున్నారు డార్లింగ్. అదేంటి ప్రభాస్, నేను ఒక మూవీ క్రియేటర్ను. దేవుడిని నమ్మడం నమ్మకపోవడం అది నా వ్యక్తిగతం. అలా అని దేవుడి సినిమాలు చేయకూడదా? నీ వ్యక్తిగతం అయితే అది నీ మనసులో పెట్టుకోవాలి డార్లింగ్. కోట్ల మంది చూస్తున్న ఈవెంట్ లో అందరికి తెలిసేలా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నిజమే అనుకో ప్రభాస్, నేను ఎప్పుడూ కాంట్రవర్సీలకి దూరంగా ఉంటాను. మొన్న ఫంక్షన్ లో ఎందుకో ఎక్సైట్ అయిపోయి ఆ టంగ్ స్లిప్ అయింది. నువ్వు చేసిన తప్పు నీపైనే కాకుండా టోటల్ సినిమా పైన పడుతుంది డార్లింగ్. నువ్వు నన్ను ఊరికే భయపెట్టకు ప్రభాస్. సినిమాని చాలా కష్టపడి తీస్తున్నాను. భయపెట్టడం కాదు డార్లింగ్, నిజం చెప్తున్నా. మహేష్ అప్డేట్ అంటే రికార్డులు మారిమోగిపోతాయి. అలాంటిది నాని ప్యారడైజ్ గ్లింప్స్కి వచ్చిన వ్యూస్ రికార్డును కూడా నీ సినిమా కొట్టలేకపోయిందంటే ఏంటి ఆలోచించు. అదే నేను ఆలోచిస్తున్నాను. వ్యూస్ తగ్గాయి ఏంటి? ఒకవేళ ముందుగానే కుంభ మందాకిని రోల్స్ రివీల్ చేశా కదా, వాటి వల్ల ఏమన్నా వ్యూస్ తగ్గాయేమో అనుకుంటున్నా. కాదు డార్లింగ్, నీ మాటల వల్లే తగ్గుతున్నాయి. ఎప్పుడో జరిగిపోయిన నీ ట్వీట్స్ ని కూడా ఇప్పుడు మళ్ళీ బయటికి తీస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు ప్రభాస్? నా పాత ట్వీట్లు ఇప్పుడు తీయడం ఏంటి? ఎప్పుడో 14 ఏళ్ల క్రితం ఒక అభిమాని నీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తే దానికి రిప్లై ఇచ్చావు, నువ్వు గుర్తుందా? ఎంతో మందికి రిప్లైలు ఇస్తూ ఉంటాను. ఎన్నని గుర్తుంటాయి? గుర్తులేదు డార్లింగ్. ఆ ట్వీట్ చేసిన వాళ్ళు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తే నువ్వు నాకు రాముడు అంటే ఇష్టం లేదు, నాకు అన్ని అవతారంలోకి కృష్ణుడు అంటే ఇష్టం అని చెప్పావు. గుర్తొచ్చింది? అన్నట్లే గుర్తుంది. నువ్వు మొన్న ఈవెంట్ లో దేవుడు అంటే నమ్మకం లేదు అన్నదానికి అప్పుడెప్పుడో ట్వీట్ లో నువ్వు ఇచ్చిన రాముడు అంటే ఇష్టం లేదు అన్న రిప్లైకి ఏంటి ఇప్పుడు నెటిజన్స్ ముఖ్యంగా హిందువులు నీ మీద మండిపడుతున్నారు. ఇది నీ సినిమా పైన ఎంత ప్రభావం చూపుతుందోనని నాకు భయంగా ఉంది డార్లింగ్. అలా ఏం ఉండదులే ప్రభాస్. నేను సినిమాని చాలా బాగా తీస్తున్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ దేవుడి పైన నమ్మకం ఉన్న వారికి మాత్రం నీ మీద అభిమానం పోతుంది డార్లింగ్. కాబట్టి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. నువ్వు ఎంత తోపు డైరెక్టర్ అయినా సరే గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి పబ్లిక్ కి మన పైన నెగిటివ్ అభిప్రాయం వస్తే మళ్ళీ అభిమానం సంపాదించుకోవడం చాలా కష్టం డార్లింగ్. నిజమే ప్రభాస్, ఈసారి జాగ్రత్తగా ఉంటాను. ఓకే డార్లింగ్, ఏం కాదులే. నాకు షూటింగ్ టైం అయింది, వెళ్తున్నా. మళ్ళీ కలుద్దాం. ఓకే ప్రభాస్, ఓకే, బాయ్ బాయ్.